దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశం, కానీ ప్రాథమికమైనటువంటి అంశము చెప్పాలని దేవుడు తలంపించినాడు. వాస్తవానికి మూడులో ఫైనల్గా దేవుడు ఇది అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఆ విషయాన్ని దేవుడు మీతో పంచుకోవాలని దేవుడు తలంపించినాడు. కాబట్టి దాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఎంతమంది బైబిల్ చదివింది ఈరోజు? వెరీ గుడ్. ఎంతమంది బైబిల్ చదివినారు? ఓకే. వేరే వాళ్ళకి సండే హాలిడేనా? ఒక సర్వేలో ఏం తెలియదంటే కేవలము 27% మంది మాత్రమే, 27% వారు మాత్రమే ఏం చేస్తారట? ప్రతిరోజు బైబిల్ చదువుతారు. రెగ్యులర్గా బైబిల్ చదివేవారు ఎంతమంది? కేవలము 27%. 27%లో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నా, ఉండాలని కోరుకుంటున్నా. అంటే మిగతా శాతం ఏం చేస్తారు? ఎప్పుడు బైబిల్ చదవరు. ఎప్పుడో ఒకసారి వారికి వీలైనప్పుడు, వారికి తోచినప్పుడు, లేకపోతే వారికి అవసరమైనప్పుడు చదివేవారు చాలామంది ఉంటారు. కానీ అది కాదు. దేవుడి వాక్యం మనం ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు చదవాలి. బైబిల్ అనేది మత గ్రంథం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే గ్రంథం. అర్థమవుతుందా? ఎవరైతే దీన్ని మత గ్రంథం అంటారో వారు అప్పుడప్పుడు చదువుతారు, లేదా ఎప్పుడైనా ఒకసారి చదువుతారు. కానీ ఇది నా జీవితాన్ని మార్చే గ్రంథం అని ఎవరైతే గ్రహిస్తారో వారు ఏం చేస్తారు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు. కాబట్టి మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి అని దేవుని చిత్తము, నా యొక్క ఆశ కూడా. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రతిరోజు ఎందుకు వాక్యం చదవాలి? వై ఎవ్రీడే? ప్రతిరోజు అవసరమా? ప్రతిరోజు అవసరమా? మీరు లాస్ట్ బెస్ట్ ఫుడ్ ఎప్పుడు తిన్నారు? గుర్తుందా? ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని ఆ టేస్ట్ మీరు మరలా ఆస్వాదించితే మీకు ఏమొస్తుంది? నోరులో నీళ్ళు వస్తాయి, తప్పేరా? అవునా? అంతే కదా? అంటే వాటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకి ఏమి రాదు. మనం ఎప్పుడో వారం క్రితము, 10 రోజుల క్రితము, నెల క్రితము చదివినటువంటి వాక్యాన్ని మనము ఈ రోజుకి మనకి కావాలి అని అంటే ఆ బలము ఇప్పుడు మనకి ఉండదు. అర్థమవుతుంది చెప్తుంది. కాబట్టి ఏ రోజుది ఆ రోజు, ఏ రోజు ఫుడ్ ఆ రోజు. నిన్న తిన్నాం కదా, ఈరోజు తినకుండా ఉంటారా? ఎప్పుడు టైం అవుతుందని చూసుకునేవారు కదా. 12:30 ఎప్పుడు అవుతుంది, 1 ఎప్పుడు అవుతుంది చూసుకునేవారు చాలా మంది ఉంటారు. నిన్ననే తినగా ఈరోజు తినకపోతే ఏమవుతారంటే కుదరదు. అలాగే దేవుని వాక్యము మనకి, మన ఆత్మకు ఆహారం వంటిది. మనం చాలాసార్లు ఈ మాటలు విన్నాం. అయితే దేవుని వాక్యమును మనం ప్రతిరోజు ఎందుకు చదవాలి అంటే, యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఉంటాయి, కానీ అన్నీ చెప్పడానికి వీలు కాదు. ముఖ్యంగా ఈ టాపిక్ కూడా చాలా పెద్దది, కానీ క్లుప్తంగా ఒక 2-3 విషయాల్లో మీకు ప్రాముఖ్యమైనవి ఏమంటారు కుదించి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా కొన్ని వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం, మనందరికి తెలిసినటువంటి కీర్తనల గ్రంథము, 1వ కీర్తన 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యువలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దివారాత్రం అంటే దినము పగలు, ఎల్లప్పుడు కదా. ఇది కావ్య గ్రంథం కాబట్టి ఇక్కడ రాసినటువంటి పదాలను
లిటరల్గా తీసుకోవద్దు, దాని అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. పొలిటికల్ బుక్స్ బైబిల్ స్టడీలో మేము చేస్తున్నాము, వారికి తెలుస్తుంది. దివారాత్రం అని అంటే ఇక నువ్వు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా దీనే ధ్యానించడం అనేది కాదు అక్కడ. ఆ ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ధ్యానిస్తే ఏమైందట, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలము. ఒకటి, ఆకు వాడిపో అంటే ఎప్పుడు మనం ఎలా ఉంటాము, ఫ్రెష్గా ఉంటాం, పచ్చగా ఉంటాం, చూస్తే ఇంకా చూడాలనిపించేటట్టుగా ఉంటుంది. మిమ్మల్ని పదే పదే చూస్తున్నానంటే మీరు ఏం కావాలి, మీకు సంతోషం అయితే లేదు కాదా, మీరు చాలా మంచిగా ఉన్నారని అర్థం. ఎందుకు లోపల సంతోషం అయితే బయటికి ఒక లాగేస్తారు. అవునా, పదే పదే చూస్తున్నారంటే ఏంటి అర్థం, మీరు చాలా, అవునా, మనం ఎట్లుండాలి, పచ్చగా ఉండాలి కదా, పచ్చగా ఉండాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాడు అంటే ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరగాలంటే మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, ధ్యానించాలి. అతడు చేయనదంతయు సఫలం. ఎవరు చేయనదంతయు, ఎవరైతే దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు చేసేదంతా సఫలత వస్తుంది. మనకి ఎందుకు సక్సెస్ లేదు, మనం ఎందుకు అన్నింటిలో విఫలమవుతున్నాం, మనం దేవుని వాక్యాన్ని దివారాత్రం మనం ధ్యానిస్తాం కదా. వాక్యాన్ని మనం ఎట్లా చూస్తున్నాం అంటే రోజుగా చదువుమన్నాడు కదా అన్నట్టుగా చదువు పడేస్తాడు అన్నట్టుగా మనము ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివేసాం, పక్కకి పెట్టేస్తున్నాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అమ్మయ్య ఈరోజు బైబిల్ చదివినాం. దాంతో మీరు ఏమైపోతుంది, రోజు రోజుకి పచ్చముడు కాదు మొత్తం వెళ్ళిపోతుంది. ఏమైపోతుంది, మనం రోజు రోజుకి ఆ గ్రీనరీ అనేది లేదు, మన లోపల జీవం లేనట్టుగా మనము మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము దివారాత్రం మనం చదువుతామో ధ్యానిస్తామో మనం ఎలా ఉంటామంట, పచ్చగా ఉంటాము. మనం ఏమిస్తాము, ఫలములు కూడా ఫలమిచ్చే చెట్టులా, ఫలాలు లేని చెట్లు. వాక్యం చదివేటువంటి వాటిలో ఏముంటాయి, ఫలాలు ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి, మార్పు అనేది ఉంటుంది. అదే స్థితిలో ఉండదు. వారు చేయనదంతా కూడా సఫలం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది గమనించుకోవాలి. నేను ఎంత జ్ఞానం పొందుకున్నా అనేది కాదు, జ్ఞానం పక్కన పెట్టేసేది. నా జీవితంలో వాక్యం ఏం చేస్తుంది, వాక్యం నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో కలుగుతున్న మార్పులు ఏంటి అనేది మనము గమనించాలి. ఊరికే చదువుకుంటూ పోతే కాదు. బైబిల్ చెప్తుంది కదా, బైబిల్ చెప్పినది ఖచ్చితంగా జరిగి తీరాలి. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. చివరి మాట చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యం, దేవుని వాక్యం ఏం కావాలి, మనలో ఎట్లా ఉండాలి, సమృద్ధిగా. సమృద్ధి అంటే తెలిసి మోర్ దాన్ ఇనఫ్ అంటారు కదా, సమృద్ధి. వాక్యం మన లోపల ఎట్లుండాలి, సమృద్ధిగా ఉండాలి. వాక్యంతో మనము నింపబడి, అది వాక్యం మనలో ఏం చేయాలంటే నివసించాలి. నివసించడం అంటే తెలుసు కదా, మనతోనే ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మనము ఈ వాక్యం యొక్క విలువను చాలాసార్లు మనం గ్రహించాం. వాక్యాన్ని మనలో నివసింప చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. అందుకని ప్రతిరోజు మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును,
ప్రయోజనకరమై ఉన్నది. ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. లేఖనాలన్నీ కూడా దైవావేశం వల్ల కలిగింది. అంటే ఈ యొక్క గ్రంథంలో ఉండేటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే రచించబడినటువంటి మాట. ఎవరికో ఏమో అనిపించి రాసేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే లేఖనాలు రాయబడ్డాయి. ఇది ఒక పెద్ద ప్రసంగం అయితే కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు ఇంగ్లీష్ ఎట్లా ఉందో నేను మీకు చెప్తాను, చాలా క్లియర్గా ఉంటుంది. ఆల్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ఇస్ యూస్ఫుల్ టు టీచ్ us వాట్ ఈస్ ట్రూ. ఎందుకు మనం ప్రతిరోజు వాక్యం చదవాలో తెలుసా? ఇట్ ఈస్ యూస్ఫుల్ టు టీచ్ us వాట్ ఈస్ ట్రూ. ఏది సత్యము అనేది మనకి ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ యూస్ఫుల్ టు టీచ్ us వాట్ ఈస్ ట్రూ. అసలు సత్యం ఏంటిది? బైబిల్లో అర్థమైంది. బయట అన్ని కూడా అండ్ టు మేక్ us రియలైజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. అర్థమవుతుందా? టు మేక్ us రియలైజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏది రాంగ్ ఉందో రియలైజ్ అవ్వడానికి ఈ వాక్యం మనకి కావాలి. మనలో ఏది రాంగ్ ఉందో మనకి ఎక్కడ తెలుస్తుంది కదా? వాక్యం చదివితే తెలుస్తుంది. లేకపోతే మనం అందరం కూడా ఏంటిది వీఆర్ ద బెస్ట్ కదా? ఎవరికి వారేమనుకుంటాం? ఐఎమ్ ద బెస్ట్, నన్ను మించిన వారు లేదు. కానీ వాక్యం చదివితే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన జీవితంలో ఏది రాంగ్ ఉంది అనేది తెలుస్తుంది. ఇట్ కరెక్ట్స్ us when we are wrong and teaches us to do what is right. అర్థమైంది? ఇది మనల్ని ఏం చేస్తుందంటే when we are wrong it corrects us. అది మనల్ని సరి చేస్తుంది. and teaches us to do what is right. అది ఏం నేర్పిస్తుంది? ఏది సరైనది చెయ్యాలో అది మనకి నేర్పిస్తుంది. NLT వర్షన్ చదివి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఏది సరైందో మనకి దేవుడి వాక్యం బోధిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉంటున్నామనంటే మన జీవితంలో ఏది సత్యమో మనకు తెలుస్తుంది. వాక్యం చదువుతుంది కాబట్టి మనలో ఏది లోపం ఉంది, ఏది రాంగ్ ఉంది అనేది మనం గ్రహిస్తారు. వాక్యం చదువుతలేదు కాబట్టి మళ్ళీ సరి చేసేది ఎవరు? వాక్యం చదవనప్పుడు మనం సరి చేసేది ఎవరు చెప్పారు? అందుకని మనము దేవుని బిడ్డలంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆలయానికి రావడం, కానుకలు ఇవ్వడం, ఆరాధన చేయడం, ఇవన్నీ మనం చాలాసార్లు ఎట్లా తీసుకుంటామంటే ఒక అలవాటుగా, ఆచారంగా తీసుకుంటాం కదా. కానీ క్రైస్తవ్యము ఆచారంగా చేసేది కాదు. మనం సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాం, దేవుడిని ఘనపరచడానికి వస్తున్నాం దేవుడి మధ్య. మనం కూడా క్రైస్తవం కాబట్టి మనం కూడా ఆదివారం చర్చికి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో దయచేసి రావద్దు. మందిరం దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నాం. దేవుడి వాక్యంతో మనల్ని మనం సరి చేసుకోవడానికి, దేవుడి స్వరాన్ని వినడానికి, దేవుని మందిరానికి వస్తున్నాం. కాబట్టి ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక 3 విషయాలు మీకు గుర్తుండేటట్టు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి, స్క్రిప్చర్ సేవ్స్ us. వై వి షుడ్ రీడ్ బైబిల్ ఎవ్రీ డే? స్క్రిప్చర్ సేవ్స్ us. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. ఎక్కడ నుండి రక్షిస్తుంది? మీరు ఆల్రెడీ రక్షణ పొందిరు కదా? రక్షణ పొందిరా? లేదు. అయితే మనం లోకంలో ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? మీకు ఇది చాలాసార్లు చెప్పినా, వీఆర్ సేవ్. మనం ఆల్రెడీ రక్షించబడ్డాము. మనం రక్షింపబడుతూ ఉండాలి. మనం రక్షణ పొందుకుంటాం. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు వీఆర్ సేవ్ అంటే మనము రక్షణ పొందినటువంటి వారి గుంపులో ఉన్నాం. మనం ఇప్పుడు రక్షింపబడుతుండాలి. దేని నుండి రక్షింపబడుతుండాలంటే లోకంలో ఉండేటువంటి పాపం నుండి, లోకంలో ఉండేటువంటి అపవాది నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రక్షింపబడతాము అనంటే యేసుక్రీస్తు రాకడప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిపూర్ణులుగా చేసి మనల్ని తనతో పాటు తీసుకొని హల్లెలూయా. అర్థమవుతుంది? కాబట్టి ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలంటే దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండము, వీటిలో నిలుకడగా ఉండు. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకోదు. చూడండి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము.
కీప్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ హౌ యూ లివ్ అండ్ ఆన్ యువర్ టీచింగ్. నువ్వు ఏం బోధిస్తున్నావు, ఏం బోధిస్తారు, ఎక్కడి నుండి బోధిస్తారు? దేవుని వాక్యం కదా. అలాగూ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నిన్నును నీ బోధ విలువాన్ని నువ్వు రక్షించుకుంటావు. వాక్యం ఏం చేస్తున్నారని రక్షించు. ఎందుకు? ఈ లోకంలో ఏముంది తెలుసా? పాపం. ఈ లోకంలో ఏముంది? పాపం. పాపం నుండి మనం రక్షించబడాలి. ఈ పాపం మనం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడము అంత ఈజీ కాదు. బయటికి వెళ్ళండి, ఏముంది? అంత చెడు కదా. అలాంటి భయంకరమైనటువంటి లోకంలో దేవుని కొరకు జీవించాలి అంటే మనకి దేవుని వాక్యం కావాలి. లోకంలో అంత మోసమే, అంత పాపమే. ఈ లోక మాలిన్యము మనల్ని అంటనీయకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. అట్లా చెప్పి మనం మనుషులు ఏం చూడపోయి ఉందామంటే అట్లా దేవుని వాక్యం చెప్తారు. హిమాలయాల్లో ఉండాలి అని దేవుని వాక్యము మనం మనుషుల మధ్యలోనే ఉండాలి. మనల్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. పాపంలో పడిపోకుండా, పాపం మనల్ని అంటకుండా, ఆ మాలిన్యం మనల్ని అంటకుండా ఏం చేయాలి? మనల్ని మనము కాపాడాలి. అపవాది పని ఏంటి తెలుసా? ఎప్పుడైనా సరే మనకి మురికి అంటించడం. దాని యొక్క మన పని ఏంటిది? మనల్ని మనము కాపాడుకోవడం. ఎలా కాపాడుకుంటాం చూడండి. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూడండి, నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఈ పాపం మనం అంటకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం. వాక్యం ఎక్కడికి వస్తుంది? నువ్వు చదవకపోతే. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదివితే వాక్యం ఏం చేస్తుంది? నిన్ను కాపాడు. ఎలా కాపాడుతుంది తెలుసా? పాపపు మాటలు మాట్లాడుతున్నప్పుడు లేదా పాపులతో సావాసం చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి నీకు సిగ్నల్స్ వస్తుంటాయి అన్నమాట. ఇది ఓవర్ అయితే కొంచెం ఆగు, ఇది నువ్వు చేయాల్సింది కాదు. ఎక్కడి నుండి? దేవుని వాక్యం నీలో ఉంటుంది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు కాబట్టి అవి హెచ్చరిక చేస్తుంది. అబద్ధం ఆడినప్పుడు వెంటనే అబద్ధం ఆడినాం అనేటువంటి విషయం మీకు తెలుస్తుందా? లోపల బయటికి మనం గంభీరంగా నేను కరెక్ట్ అని చెప్పినా కానీ లోపల నీకు అయ్యో నేను తప్పు మాట్లాడేసిన, నోరు జారిది అనే ఫీలింగ్ కాదు కదా. ఒక గిల్టీ ఫీలింగ్ మన లోపలికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? వాక్యం నీలో ఉంటే వస్తుంది. లేకపోతే ఏం కదా నాడు అందరు చేస్తూ నేను కూడా దాంట్లో అని అనుకున్నాను. అర్థమైంది? కాబట్టి ఈ లోకంలో పాపం నుండి మనం తప్పించబడాలంటే, పాపం నుండి మనం రక్షించుకోవాలంటే వాక్యం మన హృదయంలో ఉంటుంది. మనం రియాక్ట్ అవుతున్నప్పుడు అక్కడ ప్రతిస్పందించకు, అక్కడ ఆగు అని చెప్పేది కూడా దేవుని వాక్యం. వాక్యం లేకపోతే మన నోరుకి హద్దు పద్దు ఉండదు. మన ప్రవర్తన ఎవరు కూడా ఏం చేయదు, అనిష్టం. కానీ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ప్రతిసారి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. వాక్యము ఈ లోక ప్రభావం నుండి మనల్ని కాపాడు. లోకం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, అందరికీ, యవనస్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. లోకస్తుల లాగా మనం ఉండేటట్టు, లోకస్తుల లాగా మనం కూడా నడుచుకునేటట్టు లోకం మనల్ని ఏం చేస్తుంది? ఫోర్స్ చేస్తుంది. అట్లా ఉండకుండా ఉండాలి అని అంటే మనకేం కావాలి? దేవుని వాక్యము కావాలి. ఈ వాక్యం మనకి శక్తినిస్తుంది. అందరు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే నేను ఎందుకు వేసుకోవద్దు అని మనసులో అనిపిస్తాను కదా. అందరూ అట్లా స్టైల్ చేస్తున్నారు, అందరూ ఇట్లా మోడర్న్గా అవుతుంది, నేను ఎందుకు కావాలనిపిస్తుంది. దేవుడు అంటాడు, దేవుడు వాక్యం అన్నిటి విషయంలో నువ్వు మితముగా ఉండు, నువ్వు మాదిరిగా ఉండు, అందరిలాగా నువ్వు ఉండొద్దు అని దేవుడి వాక్యం మనకి చెప్తుంది. ఆ వాక్యం చెప్తుంది కాబట్టి మనం కంట్రోల్, లేకపోతే మనం ఆగుతామా కదా. లోపల లేవా కోరిక, ఆశ లేవా? కానీ వాక్యం చెప్తుంది మనం మనం అట్లా చేయడానికి వీల్లేదు, మన లోకస్తులాగా ఉండడానికి వీల్లేదు. అందుకని మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? అన్నిలలాగా, లోకస్తులలాగా మనము ఆ ప్రభావం మన మీద పడకుండా మనము జాగ్రత్త పడుతుంది. కాబట్టి వాక్యం లేకపోతే మనం కూడా లోకస్తులాగా మారిపోతాం. వాక్యం లేకపోతే మనము పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. వాక్యం లేకపోతే మనము అపవాదికి దొరికిపోతాం. వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా?
పాపం నుండి మనల్ని తప్పించడమే కాదు, లోక ప్రభావాన్ని తప్పించడమే కాదు, అపవాది నుండి కూడా మనల్ని కాపాడు. అపవాది ఏం చేస్తా ఉన్నాడు తెలిసి, ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు. నీలో వాక్యం లేదనుకో, నేను వేసేసుకుంటాడు. వాక్యం ఉంటే ఏం చేసచ్చు? వాక్యం ఉంటే చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించాలి. ఏం చేయాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఖడ్గం అని తెలుసా? ఖడ్గం అని ఏంటి? చిన్నది కాదు, తల్వార్, ఖడ్గం. యుద్ధంలో చూస్తారా? ఖడ్గంతో ఏం చేస్తాం మనం? మీ దగ్గర వాక్యం అనే ఖడ్గం లేకపోతే ఉరుకుడే ఉంటుంది. ఖడ్గం ఉంటే ఏం చేస్తాం? ఉరికిస్తాం. ఖడ్గం లేకపోతే నువ్వు ఉరకాలి. ఖడ్గం ఉంటే నువ్వు ఉరికిస్తావు. ఎవరిని? ఇంట్లో కాదు, సాతాను కదా. ఆత్మ ఖడ్గంతో మనం ఎవరు ఉరికించవచ్చు? అపవాదిని మనము ఉరికించవచ్చు. ఖడ్గం లేదనుకోండి, అంతే సంగతి. అటు దిక్కులాగానే వాటిని వేసేస్తుంది. అందుకని ఎప్పుడు మనం చేతిలో ఉండాలి? వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. ఖడ్గం ఉన్నవాడు ధైర్యంగా ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకుని, యుద్ధంలో ఖడ్గం లేకుండా యుద్ధం చేయబట్టి ఎట్లుంటే ఎప్పుడు పోతాడో తెలియదు. ఎందుకు? యుద్ధం అన్నప్పుడు మనం ఎదురుదాడి చేయాలి కదా. యాకోబు పత్రికలో ఏమంటాడు? మీరు అపవాదిని చెప్పగానే పక్కన ఆన్సర్ రావాలి. అపవాదిని ఎదిరించి ఏం చేయాలి? అపవాదిని ఎదిరించి. అప్పుడు వాడి మీ యుద్ధం నుండి ఉందా లేదా? ఉందా? అది చూస్తారు. అపవాదిని ఎదిరించి అప్పుడు వాడి యుద్ధం నుండి ఎదిరించలేదంటే పారిపో, అలాగే నిలబడి. నువ్వు పడిపోయేంత వరకు అట్లాగే నిలబడతావు. కాబట్టి మన దగ్గర ఖడ్గం ఉందనుకో, వాక్యం అనే ఖడ్గం ఉంటే మనం ఏం చేయొచ్చు? అపవాదిని ఎదిరించవచ్చు. కాబట్టి స్క్రిప్చర్ సేవ్స్, దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. అర్థమవుతుంది? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడప్పుడు చదవకండి. అపవాది ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఎప్పుడు దాడి చేద్దాం, ఎప్పుడు మీకు పడగొట్టాలి, ఎప్పుడు మీకు మురికి అంటించాలని ఎదురు చూస్తాం. కాబట్టి మనము వానికంటే ఎక్కువ అలర్ట్గా ఉండాలి. తర్వాత 2, స్క్రిప్చర్ శాంక్టిఫైస్ us. స్క్రిప్చర్ శాంక్టిఫైస్ us. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ శాంక్టిఫికేషన్ అనేటువంటిది ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. నిరంతరం ఇన్ ద సెన్స్, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం. అందులో బైబిల్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి జస్టిఫికేషన్, రెండవది శాంక్టిఫికేషన్, మూడవది గ్లోరిఫికేషన్. ఓకేనా? జస్టిఫికేషన్ అనేటువంటిది దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చడు. యు ఆర్ జస్టిఫైడ్. అర్థమవుతుందా? ఇది జరిగిపోయింది. శాంక్టిఫికేషన్ అనేటువంటిది దేవుడు నిన్ను పరిశుద్ధపరచడు. పరిశుద్ధుడైనా నువ్వు పరిశుద్ధుడవే, అయితే దేవుని వాక్యం ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేస్తాను? నిన్ను పరిశుద్ధ పరుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది? గ్లోరిఫికేషన్, దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అది చివరిలో జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారా ఏం కావాలి? మనము పరిశుద్ధపరచబడుతూ, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులైన. ఎవరు మనల్ని పరిశుద్ధపరిచేది? దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరిచేది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు ప్రతిష్ఠ చేయమని ఇంగ్లీష్ సాంక్టిఫై అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటే మనల్ని సత్యము ద్వారా మనల్ని ప్రతిష్ఠ చేయాలి.
ప్రత్యేకపరచాలి, మనల్ని పవిత్రపరచాలి అనేది దేవుని వాక్యము మనకు చెబుతున్నటువంటి విషయం. అయితే వాక్యము మనం ప్రతిరోజు చదవకపోతే మనం ఏం కాము, పవిత్రపరచబడము. అనుదినము మనల్ని మనం ఏం చేసుకుంటున్నారా, పవిత్రపరచబడుతూ ఉండాలి. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పాపమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు, పరిశుద్ధులుగా మార్చాడు. మీరు పరిశుద్ధులు అని పిలుస్తున్నారు కాబట్టి ఆ పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలి, దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడం. మీ సొంత ప్రయత్నాలు చేస్తే మీరు కాదు, ఈ విషయం మీరే చెప్తున్నారు. నేను హోలీగా ఉంటా, నేను హోలీగా అది చేస్తుంటే కాదు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడమే. అర్థమవుతుందా? నిన్ను నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. చూడండి, దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. దేవుని ఆత్మ మనల్ని ఏం చేసింది, మనల్ని కడిగింది, మనల్ని పవిత్రపరిచింది అని దేవుని వాక్యం సరే. కాబట్టి మీరు పవిత్రపరచబడ్డాను అయిపోయింది అని అంటే కాదు, ఈ లోకంలో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఈ సైంటిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవునికి మనము అప్పగించుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయము 23. తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా. చూడండి, పౌలు ఏమంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును. ఎలా పరిశుద్ధపరుస్తాడు? మరలా వాక్యం ద్వారానే దేవుని పరిశుద్ధపరుస్తాడు. వాక్యం లేకపోతే కుదరదు. ఇప్పుడు ఎలాగ మనం పరిశుద్ధపరచబడతామంటే, చూడండి, యేసుక్రీస్తుని మనం రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనలో ఏమొచ్చింది, రక్షణ. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. ఇంకా నూతన స్వభావం కదా, నూతన మన మన చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారని అనేటువంటి మాట. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనం. కొలస్సీ 3:9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి, ప్రాచీన స్వభావమును మనం ఏం చేసాము, పరిత్యజించి కదా. పరిత్యజించడం అంటే వదిలిపెట్టడం. మనకు పాత స్వభావం ఉంటుంది కదా, పాత రోజు స్వభావం, దాన్ని మనం ఏం చేసాము, పరిత్యజించి ఏం చేస్తుందన్నమాట, సృష్టించిన వారి పోలిక చొప్పున. మరి ఎవరు సృష్టించినారు? దేవుడు సృష్టించారు కదా. దేవుని యొక్క పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. నూతన పరచబడుచున్న. కాబట్టి ఈ సైంటిఫికేషన్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ నూతన పరచబడడం అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. నేను బాగా ప్రార్థన చేసుకుంటా, నేను నూతన పరచబడుతుంటే కాదు. నేను బాగా ఉపవాసం ఉంటా, నేను నూతన పరచబడుతుంటే కాదు. నేను బాగా ఆరాధన చేస్తాను, నేను నూతన పరచబడతానంటే కాదు. దేవుని వాక్యమే మనం ఏం చేస్తుంది, నూతన పరచబడేటట్టు చేస్తాం. ఈ వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు మనలో ఉండేటువంటి ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తుంది తెలుసా, పూర్తిగా తొలగిస్తుంది. నవీన స్వభావం మనలోనికి వస్తుంది. దాన్ని మనము సైంటిఫికేషన్ అని అంటున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక అర్థమైతే నేను చెప్తుంది, అర్థమైతే తర్వాత ఎఫెసీ 4:24. ఎఫెసీ 4:24. నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఎలాంటిది, దేవుని పోలికలో. దాన్ని మనం ఏం చేయాలంటే ధరించి. ఎలా ధరించుకుంటాము, దేవుని వాక్యం. అర్థం.
కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ఎందుకు చదవాలంటే మనలో నవీన స్వభావం వస్తుంది, మనలో నూతన స్వభావం వస్తుంది. ఎందుకు మనుషులు మారతలేదు? బైబిల్ చదువుతారు. అదే ఎందుకు మారతలేదు మనుషులు? బైబిల్ చదువుతారు. వాక్యం చదివితే నిజంగా మనసు పెట్టి మన జీవితంలో ఏం జరుగుతుంది? మార్పు అనేది వస్తుంది. దాన్నే స్పిరిచువల్ గ్రోత్ అని కూడా అంటారు. ఎందుకు ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు? ఎందుకు వాక్యం మన జీవితంలో మార్పు తీసుకొని వస్తే మనం చదువుతలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం మనం అప్పగించుకుంటుంది. ఈ కార్యక్రమం అదే స్వభావం, అదే ప్రాచీన స్వభావం, అదే పాత్రవత బుద్ధి, అవే మాటలు, అవే ఆలోచనలు, అవే క్రియలు. ఏం మళ్ళీ సండే రాగానే బుద్ధిమంతులాగా బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చి హల్లెలూయా స్తోత్రం అని మళ్ళీ పోయి అవే విషయాలు వేయడం. ఎక్కడ సాంక్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? సండే పట్టుకుని మళ్ళీ సండే పట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ వెతుక్కొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సండే బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. తెలుసా? నేను కూడా చిన్నప్పుడు అట్లనే సండే తీసినామంటే బైబిల్ మళ్ళీ సండేనే అదొక అప్పుడు. ఎంతో మంది బైబిల్ అనేది దుమ్ము ఉంటుంది. ఉంటుందా? రోజు తీస్తే దుమ్ము ఉంటుందా? మనం రోజు తీయం కాబట్టి బైబిల్లో ఒక దుమ్ము దులిపితే పెద్ద తుఫాన్ అవుతుంది. క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళకు బైబిల్ అన్ని తీసి దుమ్ము దులిపితే అది పెద్ద దుమ్ము తుఫాన్ అవుతుందని ఒక భక్తులు లేదు. నిజంగా వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శాంటిఫైస్, మనల్ని పవిత్రపరుస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. శాంటిఫికేషన్ ఎట్లా జరుగుతుంది? మామూలుగా జరగదు. ఏ సర్జన్ కూడా అట్లాంటి సర్జరీ చేయడు. అర్థమవుతుందా? ఈ వాక్యము రెండంచుల అర్థమైందా? రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడి, ఈ భూమి మీద ఎలాంటి ఖడ్గం కూడా అంత షార్ప్గా ఉండదాక మన 2 sides కదా, 2 దిక్కుల ఎట్లా ఉంటుంది? బాగా షార్ప్. ఎక్కడ దాకా పోతుంది తెలుసా? అది ఎక్కడ దాకా పోతుంది? ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు. అర్థమవుతుందా? మీకు మన శరీరం గురించి తెలిస్తే దీని గురించి బాగా తెలుస్తుంది. దీనికి మనం బాగా సేపు డిస్కస్ చేయలేము, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము మనం లోపలికి వెళ్ళి ప్రతి కార్నర్ ఏం చేస్తుందట? శోధిస్తుంది. ఎక్కడ రాంగ్ ఉన్నాం, అదే ఎక్కడ రాంగ్ మోటివ్తో ఉన్నాం, అర్థమవుతుందా? ఎక్కడ నువ్వు నీ ఆలోచన సరిగ్గా, నీ ఉద్దేశం సరి, ప్రతిదీ కూడా మూలుగులను కీళ్లను లోపలికి దూరుతుంది. వాక్యమే కదా అనుకోకండి. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఏమైంది? వారి మనసు నొచ్చుకున్నారు కదా. అంటే వాక్యం ఎక్కడ పోయింది? ఎక్కడ తగలాలి అక్కడ తగిలేదు. దెబ్బకు బాగా నచ్చుతుంది, మనకి ఏం లేదు. వాక్యం లోపలికి పోయింది. ఆ 3000 మంది యొక్క హృదయంలోనికి వాక్యము చొచ్చుకొని పోయి వారు ఏం చేసి తెలుసా? మా పద్ధతులు మార్చుకుంటాము, మా జీవితాలు మార్చుకుంటాము, మేమేం చేయాలి రక్షణ పొందడానికి అని వచ్చి రాలేదు. ఈరోజు వాక్యం అట్లా పోతుందా? మన జీవితంలో లోపలికి దూర్చుకొని వెళ్తుందా? ఆలోచన చేయాలి. 3వది, స్క్రిప్చర్ సస్టైన్స్ లైఫ్. స్క్రిప్చర్ సస్టైన్స్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నిలబెడుతుంది లేదా మన జీవితాన్ని నడిపించేది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. సస్టైన్ అంటే కరెక్ట్ వర్డ్, నిలబడటం అంటే తెలుగు ట్రాన్స్లేషన్. సస్టైన్ అంటే తెలుసు కదా, మన జీవితాన్ని నడిపించేది దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలోనికి రాదో, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రతిరోజు మనం చదవమో, మనం ఏమైపోతుంది? స్టాగ్నెట్ అయిపోతాం. అంటే ఎక్కడున్న వాళ్ళం అక్కడే స్తంభించుకోవాలి. వాక్యం లేకపోతే ఎదుగుదల ఉండదు.
వాక్యం లేకపోతే ఎదుగుదల. కాబట్టి మనం ఎట్లుంటాము? అలాగే మరుగుజ్జులాగా ఉండిపోతున్నాం. మత్తయి సువార్త 4:4 మత్తయి సువార్త 4:4. చదువు 4:4. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తుంది. మనం బ్రతకాలంటే ఏం కావాలి? మనం బ్రతుకుండాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి కదా. రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని వాక్యం వల్ల మనము జీవిస్తాం. కాబట్టి మన వాక్యము చదువుతలేమనంటే మనం ఏమైపోతాం? రోజు రోజుకి బలహీనం అవుతాం కదా. మధ్యాహ్నం తినకండి చూద్దాం సాయంత్రం ఎట్లుంటారు. రాత్రి కూడా తినకండి చూద్దాం తెల్లవారి వరకు ఎట్లుంటారు. నోటికి మారాలి. అవునా? ఎందుకు? బలహీనమైన మనకు కావాల్సినటువంటి ఎనర్జీ మనకి లేదు. ఎందుకు? తినలే కదా. మరి ఆత్మీయం కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసు? రోజు రోజుకి మనము వాక్యం చదవకపోతే మనం రోజు రోజు ఏమైపోతా ఉన్నాము? బలహీనం అవుతాం, చచ్చిపోతాం. ఇంకా లాస్ట్కి వస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, టైం ఎక్కువ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. వాక్యమని బ్రతికిస్తుంది, వాక్యమని ఎదిగేటట్టు చేస్తుంది. వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతుంది. రక్షణలో మనం ఏం కావాలి? ఎదగాలి, గ్రోత్ ఉండాలి. గ్రోత్ అలాగే ఉంటాం. ఏం కావాలి? మనము ఎదగాలి. ఎలా ఎదుగుతాము? దేవుని యొక్క వాక్యం. వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. అపేక్షించడం అంటే పిల్లలు ఏ విధంగా అయితే పాల కొరకు ఎట్లాంటి పోరాటం పోరాడతారో అలాగే దేవుని వాక్యం కొరకు మనం ఏం చేయాలి? పోరాటం. ఎందుకంటే నేను ఎదగాలి, నేను బలపడాలి అనేటువంటి ఆశ ఉండాలి. ఫాస్ట్గా కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇది సస్టైన్ మీకు అర్థమైపోయింది కదా. 119వ కీర్తన 50 వచనం. 119:50. కీర్తనలు 119 చాలా ఇంపార్టెంట్. అందులో వాక్యం గురించి చాలా అద్భుతంగా కీర్తనకారుడు వివరించి 50 వచనం 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. బ్రతికుందామని అనుకోకండి. వాక్యం చదవకపోతే చచ్చిపోతుంది. ప్రతిరోజు వాక్యం చదివితే మనల్ని వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఇంకొక మాట ఏముంది? నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. ఏం నెమ్మది కలిగిస్తుంది? వాక్యం. మన బాధ ఉన్నప్పుడు మనం బైబిల్ చదువు, బాధ ఉన్నప్పుడే బైబిల్ చదువు. అప్పుడు దేవుడు మనతో చాలా పర్సనల్గా మాట్లాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా? బాధ అయితే ఎవరితో మాట్లాడదు. వాక్యం చదవదు. నిరాశ ఉన్నప్పుడు వాక్యం చదవదు. దేవుడు అద్భుతంగా మాట్లాడు, చాలా క్లోజ్గా మాట్లాడు. నాకు ఎన్నో అనుభవాలు. ఎన్నోసార్లు దేవుడు సేవలు ఇవ్వద్దు మనతో కాదని చెప్పేసినప్పుడు ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడు, లేదు నువ్వు చేయాల్సిందే, ఆ మాట ఇక నన్ను నిలబెట్టేసి. ఎన్నోసార్లు ఇక్కడ ఉండలేదు, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు కూడా చాలాసార్లు దేవుడు వాక్యం కాదు, లేదు నువ్వు ముందుకు వెళ్ళాలని అనేక సార్లు దేవుడు నాతో మాట్లాడు. కాబట్టి బాధలో ఉన్నప్పుడు వాక్యం చదవండి, నెమ్మది లేనప్పుడు వాక్యం చదవండి. మనకు ఆదరణ కలిగిస్తుంది దేవుడి వాక్యం. 28వ వచనం 119:28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయి నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని మనకి ఎందులో స్థిరత్వం ఎందుకు ఉండదు? వాక్యం చదవండి. వాక్యం చదవకపోతే మనకి క్లారిటీ ఉండదు. వాక్యం చదివినప్పుడు కన్ఫ్యూజన్లో నుండి క్లారిటీలోకి వస్తాం. మన జీవితం అంటే కన్ఫ్యూజన్ కాదు, అటు పోవాలి ఇటు పోవాలి, అన్నీ మంచిగా అనిపిస్తాయి. ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది, అన్నీ బాగుంటాయి. ఏది కరెక్ట్, ఏది దేవుని చిత్తం
వాక్యం చదివితే క్లారిటీ వస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, స్టెబిలైజ్ చేస్తుంది. ఇది కరెక్ట్, ఈ మార్గంలో వెళ్ళు అని ఖచ్చితంగా దేవుని వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి వాక్యం మనకి స్థిరపరుస్తుంది. మీరు అన్స్టేబుల్గా ఉన్నారు అంటే బహుశా మీరు వాక్యము చదువుతలేదేమో పెట్టవచ్చు. వాక్యం చదవండి. 105, 119 కీర్తన 105 వచ్చి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఇట్ గైడ్స్ us. అది మనల్ని ముందుకు నడిపిస్తుంది, మనకి డైరెక్షన్స్ ఇస్తుంది. మనం ఎటు వెళ్ళాలి, ఈస్టా వెస్టా నార్త్ సౌత్, ఎటు పోకుండా ఆడే ఉండాలని కూడా దేవుని వాక్యం మనకి చెప్తుంది. వద్దన్నప్పుడు పోతాం, పోమన్నప్పుడు కూర్చుంటాం. ఇది మన బాధ. ఎటు వాక్యం చదువుతుంది, వాక్యం చదవాలి. దేవుడు ఏం చేస్తుందట? అది నీ త్రోవకు వెలుగై, వెళ్ళేటువంటి మార్గంలో అది నేను నడిపిస్తుంది. అక్కడ ఉండేటువంటి ప్రమాదాలు ఏంటి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అనేది దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిరోజు మనం వాక్యం చదవడం ద్వారా మనం ఈ లోకంలో మనము ముందుకి బ్రతకడానికి ఆస్కారము ఉంటుంది. లేకపోతే ఎట్లయితే ఆహారం తినకపోతే బలహీనమై ఏదైతే తర్వాత పేషెంట్ అయి హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుందో, స్పిరిచువల్గా కూడా అలాగే దేవుడి వాక్యం చదవనప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలహీనమవుతుంది. తర్వాత అపవాది మనల్ని లోపలేసుకోవద్దు. సరే, మంచి మాట. వన్ ఆఫ్ సాటన్స్ గ్రేటెస్ట్ వెపన్, వన్ ఆఫ్ సాటన్స్ గ్రేటెస్ట్ వెపన్ ఇస్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇస్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యం గురించినటువంటి జ్ఞానం లేదు, దేవుడి వాక్యం గురించినటువంటి అవగాహన లేకుండా చేయడమే అపవాది యొక్క బలమైన ఆయుధం. అర్థమైంది? వాక్యం గురించిన అవగాహన లేదంటే అపవాది మనం అట్లా లేకుండా చేసి మనల్ని ఏం చేస్తుంది? ఎట్లా ఆడుకోవాలి అట్లా ఆడు. కాబట్టి మన జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యం. నరనరాలు ఏముండాలి? వాక్యమే. వాక్యము చదవకపోతే మనం చాలా నష్టపోతాం. వాక్యం చదవకపోతే మనం చాలా నష్టం. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. ఒక తండ్రి, ఒక కొడుకు. తండ్రికి కొడుకు అంటే చాలా ప్రేమ, యాజువల్గా ఉంటుంది. అయితే ఆయనని చదువుకోవడానికి వేరొక ప్రాంతానికి పంపిస్తుంది. అయితే కొడుకు మాత్రం అంత భయం భక్తి ఉండదు. కానీ ప్రతి తల్లిదండ్రుల లాగానే ఆయన కూడా నా కొడుకు వాక్యంలో ఉండాలి, దేవుల్లో ఉండాలని తనకి చాలా ఆశ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత కొడుకు ఏం చేస్తాడంటే కొంచెం తండ్రి మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఆయనకు అవసరం ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తారు, ఏమంటే నాన్న నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది, ఒక 3,000 కావాలి అని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు ఫాదర్ ఏమని ఆన్సర్ ఇస్తాడంటే, నాన్న బాబు నువ్వు బైబిల్లో 23వ కీర్తన చదువుగా చెప్పాడు. సరే నాన్న చదువుతాను, పెట్టేస్తాను. మళ్ళీ డబ్బులు రా, మళ్ళీ కొన్ని మళ్ళీ ఒక అవసరం ఏర్పడుతుంది. మళ్ళీ ఫోన్ చేస్తాను, నాన్న 10,000 పంపించాను. అప్పుడు మళ్ళా తండ్రి ఏం చెప్తానంటే, బాబు యోహాను సువార్త 15వ అధ్యాయం చదవాలి. అట్లాగే ఫోన్ చేసిన ప్రతిసారి కూడా తండ్రి రెస్పాన్స్ ఏంటంటే ఏదో ఒక అధ్యాయము, ఏదో ఒక బుక్ చదువు చెప్తాడు, కానీ డబ్బులు మాత్రం ఇక మొత్తానికి అట్లా జీవితం గడిచిపోతుంది. కష్టంగా ఏదో విధంగా మొత్తానికి స్థాయికి వస్తాడు. నాన్న చనిపోతాడు. నాన్న చనిపోయిన తర్వాత నాన్న సమాధి కార్యక్రమం అయిన తర్వాత ఈయనకు ఒక ఆలోచన వస్తుంది, మా నాన్న చాలా మంచోడు, కానీ ఎందుకు ఆ సమయంలో ఈ విధంగా చేసేది, అసలు ఎందుకు ఊకే బైబిల్ చదువు అని అంటుండే. సరే అసలు దాంట్లో ఏముందో అని తీస్తారు. ఆయన బైబిల్ తీసుకుంటే 23వ కీర్తనలో 3,000 చెక్కు, 15వ అధ్యాయం యోహాను సువార్తలో 10,000 చెక్కు, ఎక్కడెక్కడైతే ఆయన చదువుకొని చెప్పి అక్కడక్కడ తండ్రి ఏం చేసింది, ఆల్రెడీ ముందుగానే ఆయనకు కావాల్సిన అక్కడ పెట్టేసి. కానీ ఏం చేసిండు, ఎన్నడూ డాడీ చెప్పిన మాట ఆయన వినడు, బైబిల్ చదవలేదు, చాలా కష్టపడవలసి వచ్చింది. ఇది మూలంగా మనం నేర్చుకునేది ఏంటిది, బైబిల్లో చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మనకు కావాల్సినవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి. మనం తెరవడమే ఆలస్యం, తెలిసినవా దేవుని కార్యాలు మనము చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలకు దయచేసి దేవుని
అంటే అప్పుడు గ్రహిస్తాడు, అయ్యో నేను ఎంత మూర్ఖుని కదా, అప్పుడే నేను నా తండ్రి మాట వింటే ఈరోజు నేను ఇంకొక స్థితిలో లేవాలి అనేటువంటి సమయం అంతా అయిపోయిన తర్వాత, పరిస్థితులన్నీ తారుమారైన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి దేవుడి బిడ్డలంగా రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. అప్పుడప్పుడు చదవడం కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం చాలా కీలకమైనటువంటి ఆచారంగా చదవకండి. ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి మనలో పరివర్తన తీసుకొని రావాలి, మనలో ఎదుగుదల రావాలి, మనలో మార్పు రావాలి. వాక్యం చదవకపోతే ఇవేవి కూడా చదవాలి. ప్రార్థన చేస్తున్నాం అందరం. ఒక నిమిషం